వెల్కమ్ టు M24 న్యూస్. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఘనంగా ప్రజా ఉద్యమం భారీ ర్యాలీ. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉత్తర వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త కేక రాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గురుద్వార్ జంక్షన్ వద్ద నుండి సీతమ్మధార MRO ఆఫీస్ వరకు ప్రజా ఉద్యమం భారీ ర్యాలీ. స్థానికంగా ఉన్న జిల్లాలో నా నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్న PHCలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఫ్యామిలీ డాక్టర్స్ వీటన్నింటినీ కూడా అనుసంధానం చేసి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలని ఒక దృఢ సంకల్పంతో 17 మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నిర్మాణం చేపడితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా ఆరోగ్యానికి తూట్లు పడుతూ ప్రజా ఆరోగ్య వ్యవస్థకి పెద్ద ఎత్తున దెబ్బతీస్తూ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించే నిర్ణయాన్ని తీసుకోవడాన్ని ఈరోజు గత 2 నెలలుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారో మనందరం కూడా చూసాం. ఇలాంటి సందర్భంలో అధికారం ఉంది కదా అని అహంకారంతో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా, రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల ఉపాధి ఉద్యోగాల అవకాశాలు కాకుండా కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తమ అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వంలో ఉన్న నేతలు కానీ ఒక నిరంకుశ ద్వారంలో ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరించే నిర్ణయాన్ని తీసుకున్నారు. దాన్ని మేము నిరసిస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మీరు ప్రజలతో కలండి, ఈ ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు, ప్రజల్ని చైతన్యపరచండి, ఈ ప్రజా కంటక ప్రభుత్వం దిగి వచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ ప్రభుత్వ రంగంలో కొనసాగే వరకు కూడా మీరు పోరాటం చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. గత నెల 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఏదో నర్సీపట్నం మెడికల్ కాలేజీ రావడం జరిగింది. నర్సీపట్నం మెడికల్ కాలేజీకి సంబంధించి ఎంతో నేను చంద్రబాబు నాయుడు కంటే కూడా సీనియర్, చంద్రబాబు నాయుడు నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, నేనే చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంట్ ఇస్తాను, ఈ రాష్ట్రంలోని సీనియర్ నాయకులు నేనని చెప్పుకునే స్పీకర్ స్థానంలో అయ్యన్న పాత్ర గారు అసలు కళ్ళుండి చూడలేని విధంగా అసలు నర్సీపట్నంలో అసలు మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉందని మాట్లాడటం, ఆ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక జన ప్రవాహంతో లక్షలాది మంది ఏ విధంగా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే మద్దతు తెలిపారో మనం చూసాం. కాబట్టి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రభుత్వ పెద్దలు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా ప్రజలు ఈ మాటలు నమ్మి, ఈ మోసపూరిత హామీలు నమ్మి మోసపోయి ఓటు చేసి మిమ్మల్ని గెలిపించారు. ఎలాగో మీకు చేత కాదు, మీరు అమలు చేయలేరు, ప్రజా సంక్షేమం అనేది మీకు తెలియదు. కాబట్టి ఇలాంటి పేదవాడికి అందని ద్రాక్షగా ఉన్న వైద్య విద్య విషయంలో అయినా సరే మీరు పేదవాడి మీద కొంత ప్రేమతో మధ్యతరగతి ప్రజలు కూడా విద్యావంతులు అవ్వాలి, వారు ఉన్నత స్థితిలోకి రావాలనే ఆలోచన కనుక మీకుంటే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా 1,000 సంతకాలు 175 నియోజకవర్గాలను కూడా 1,000 సంతకాల కార్యక్రమాన్ని గత నెల 15వ తారీఖున ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు 1 కాదు 2 కోట్ల మంది ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు చేస్తున్నారు. మరింత ప్రజల్ని చైతన్యపరచాలి. ఈ సమస్య పైన ఇది ప్రైవేటీకరణ జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసించే పేద ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి అభద్రత పరిస్థితులు నెలకొంటాయి. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరింత ప్రజల్ని చైతన్యపరచాలని ఈరోజు 175 నియోజకవర్గాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు, మేధావులు, విద్యార్థులు, ప్రజలు అందరూ కలిసి ర్యాలీలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లాలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ర్యాలీలో పాల్గొన్న మా పార్లమెంట్ అబ్జర్వర్ మాజీ శాసనసభ్యులు కదిరి బాబురావు గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు సోదరులు శ్రీ పండుల రవీంద్రబాబు గారికి, సీనియర్ నాయకులు మన రొంగల జగన్నాథం గారికి, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు పేడ రమణ కుమార్కి, మా కార్పొరేటర్స్ ఈ నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది చారిత్రాత్మక తప్పిదం. ఇది చంద్రబాబు నాయుడు తీసుకున్న చారిత్రాత్మక తప్పుడు నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక సువర్ణ అధ్యాయంగా నడిచింది. పేదవాడి ఆరోగ్యానికి సంపూర్ణ భద్రత కల్పిస్తూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీకి సంబంధించి కేవలం గత ప్రభుత్వ హయాంలో 1000 ప్రొసీజర్స్ ఉంటే 3000 ప్రొసీజర్స్కి ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు 25 లక్షల వరకు 25 లక్షల వైద్యం వరకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ దేశ చరిత్రలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు కూడా ఆలోచన కూడా చేయలేని విధంగా జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి
గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పిహెచ్సిలో కానీ సిహెచ్సిలో కానీ డాక్టర్లందరినీ కూడా తీసుకొచ్చి ప్రజల చెంతకే వైద్యాన్ని తీసుకెళ్లి అందులో 70 రకాల ప్రజలకి వైద్య పరీక్షలు చేయించి వారికి ఉచిత వైద్యాన్ని అందించడం పాటు ఉచిత మందులు ఇంటికే పంపించే కార్యక్రమాన్ని ఈ దేశంలో చేసింది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఎక్కడ గుర్తుపెట్టుకుంటారో, మా అసమర్థతని ప్రజలు ఎక్కడ గుర్తిస్తారో అన్న ఉద్దేశంతో కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు వెనుకున్న కొంతమంది దెబ్బేదారుల్ని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం ఉపరించే వరకు కూడా ఈ ప్రజా ఉద్యమం కొనసాగుతుందని ఈ కూటమి నాయకులు